మా పెద్దలు ఇప్పుడు మా శంకర్జీ మాట్లాడినట్టు అందరు మాట్లాడినట్టు అందరూ రమేష్ భాయ్ మా గల్లీ మంచి మా ఆడిబిడ్డ మా గల్లీ బిడ్డ అన్నట్టు మాట్లాడుతున్నారు. అందుకని దృష్టిలో పెట్టు అన్న ఏమనుకోకు, మనలో ఎట్లా మాట్లాడుతారో మీకు తెలుసు. ఏదన్నా చిన్న పొరపాట్లు జరిగితే క్షమించాలని మీకు ఇంకోసారి విన్నపిస్తున్నాను. మా వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పిండ్రు అదే ఇష్యూ. మండి, మార్కెట్, కమేలా, శ్మశాన వాటిక, సంఘం కొన్ని మున్సిపాలిటీ నుంచి ఆరేకట్టే కులస్తులకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎవరు చెప్పినా అవే చెప్తారన్నా. దాని మీద మీరు దృష్టి సారించి మీరు దీని మీద జర శ్రద్ధ తీసుకుంటే ఆరేకట్టెలది మొత్తం సమస్య అనేది దూరం అవుతుందన్న. ఆరేకట్టెలు అందరూ మీకు రుణపడి ఉంటారని ఇంకొకసారి నేను మా కులస్తుల పక్క నుంచి తెలుసుకొని ఇంకొకసారి వినిపిస్తున్నానన్న. ధన్యవాదాలు. మరియు నాకు అందరికీ ధన్యవాదాలు. మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు మనం కూడా రాజకీయ రంగంలో ముందడుగు వేయాలని, ముందుండాలని, ఎవరు ముందుకు వెళ్ళినా మనం సపోర్ట్ ఇచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆత్మీయ సన్మాన కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్నటువంటి నగర కమిటీ అధ్యక్షులు జవాబు రమేష్ గారికి, అలాగే జిల్లాధ్యక్షులు రవి గారికి, గౌరవ అధ్యక్షులు రాజారాం గారికి, మరియు బాన్స్వాడ కౌన్సిలర్ రమేష్ గారికి, ఆర్మూర్ కౌన్సిలర్ గారికి, మరియు పిల్లలు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మాగంటికి అసలు నిజమైన కట్టెలో కరెంట్ తీసుకున్నాడు. ఇటువంటి తుర్బలీలు, అటువంటి తుంగలీలు, అటువంటి పుస్తకాలు, ఇటువంటి చాలు మీరు ఏడుస్తారు కదా. అసలు నేను ఉన్నాకనే ఉండదు. మా ఇంటికి వెళ్ళిపోయిన 50 కట్టెలు నాకు తీసుకుపోయింది. మీరు ఉన్న దగ్గర కట్టెలు ఉంటారు. అదని మాటలు కాదు. నేను వాస్తవానికి నేను పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీలో సేవ చేసింది. కట్టెగానికి సేవ చేసిన కోసమే నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ముఖ్య కారణం ముఖ్యులు గాంధీ గారు, స్వర్గీయ మోహన్ గారు, మోదీ గారి ఆశీర్వాదం, అలాగే మన కులమంత్రులు సూర్యవంశ కమిటీ, ఆంధ్ర ప్రదేశ్ సయ్యాదిరామ్, కల్వల సింగ్, దుర్గమాత కమిటీ సభ్యులు, బజరంగ కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ సభ్యులు, ఈ మార్కెట్ కమిటీ సభ్యులు, ప్రత్యేకంగా నలుగురు సపోర్ట్ చేసి గెలిపించారు. ఈరోజు నాకు అన్ని కులాల ఓట్లు 6,000 ఓట్లన్నా మన కూడా 1000 ఓట్లు ఉన్నాయి. మున్నూరు కాపులు, గుజరాతులు, పద్మశాలి, సాధవులు, భూజనులతో పాటు ప్రత్యేకంగా కూడా నాకు సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతాను. నేను వాస్తవానికి చెప్తున్నా, నేను నమ్ముకున్న దేవుని ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కట్టుకోల సేవ కోసం నేను పోటీలో నిలబడ్డా. కట్టుకోల సమస్యలు నాకు తెలుసు. ఎందుకంటే నేను పుట్టి నుంచి కూడా ప్రతి సమస్య చూస్తున్నాను. నేను చిన్నప్పుడు చాలాసార్లు ముఖ్యమంత్రి నుంచి నేనే పట్టుకుని బాధ్యత రాష్ట్రంలో తీసుకెళ్ళి చాలా దూరం కలిసి ఇక్కడ నాకు సంబంధం అంతా కట్టుకుంటాను. మా అమ్మగారు, మా నాన్నగారు, నాకు ఏ ఇంట్లో పనిచేయడం కనిపిస్తాం, మా ఇంట్లో పనిచేయడం కూడా కట్టుకోలే అవుతాం మొత్తం లేకుండా కనిపించాను. ఏమంటుందంటే ముఖ్యంగా నేను ప్రచారం చేసినప్పుడు నాకు సపోర్ట్ చేసిన మన బృహబంధువులు ఒకటే చెప్పిన, నేను ఎన్నోసార్లు ఎవరు చనిపోయిన చాలాసార్లు సౌరభంలో కూడా చెప్పిన, మీరు ఏం నమ్మినా ఏమాత్రం శ్మశాన వాడికి చెప్తున్నది పక్కన జనరల్ వాడికి కూడా చెప్తుందో కాదు. మన సమస్యల గురించి కూడా నేను చెప్తున్నా. మహేష్ కుమార్ గారు ఒకటి శ్మశాన వాడిక,
రెండోది కమ్యూనిటీ ప్రాబ్లం ఉంది, డ్రైంకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. చాలా దూరం వర్షాకాలం ఇబ్బంది అవుతుంది అక్కడ. ఈ కాంప్లెక్స్ ఒకటి క్లియర్ చేయాలి. నాకు ఈ కాంప్లెక్స్ గురించి కూడా నిజాంగరం ఫ్యామిలీ వాళ్ళు పెంపు కానీ చంద్రబాబు కానీ అందరూ దగ్గరికి 6 నెలల క్రితం నుంచి రాజమానం వచ్చింది. మానికాలు ఎన్నోసార్లు మాట్లాడండి. అది సెటిల్ కాదని సెటిల్తో సెటిల్మెంట్ చేసిన పేపర్ ఇవ్వాలి. పేపర్ కూడా 6 నెలలు అయిన కానీ పేపర్ లేదు. 6 నెలలు కాకపోయేసరికి ముందు తెలుస్తాను మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన అన్న మన ఆరోగ్య సంఘం బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శ్మశాన వాటిక చేయాలి. రెండవది మార్కెట్, ఆ మార్కెట్ ఎత్తులో దాన్ని క్లియర్ చేయాలి. కోర్టుల సమస్య ఉంది కదా, దాన్ని కూడా క్లియర్ చేయాలి. వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం దగ్గర ఏ పేపర్లు ఆధారం లేవు, ఈ మీడియాకార్ ఫ్యామిలీ దగ్గర దాంట్లో 12 వాళ్ళ పేరు వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తే వాళ్ళు కోర్టు నుంచి కేసు విడుదల చేసుకుంటారు. దాని ఒకటి ముఖ్యంగా ఈ కాంప్లెక్స్ ఎట్లయితే ఉందో భవిష్యత్తులో ఆ మార్కెట్ కూడా చేయాలన్నా నేను చెప్తాను. ఇంకొకటి కూడిగా ప్రాంతాల నుంచి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, మున్సిపాలిటీ వాళ్ళ నుంచి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఒకటే గెలిచిందాను, ఒకటే గారికి నేను ఉన్నది పుట్టింది పెరిగినంత కట్యగలిలో నాకు కట్య సంఘం వాళ్ళు నాకు కొందరు సపోర్ట్ చేసి గెలిపించారు. నేను ఆ పుట్టిన గడికి నేను రుణం తీసుకోవాలి. ఏ ఒక్కరు కూడా మున్సిపాలిటీ వాళ్ళు పుట్టిన బంధువులకు పురతుడానికి వెళ్ళి ఏం పెట్టొద్దు. పూడిగా కొందరు అధికారులు వచ్చేట్టుగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలి. ఏమంటుందంటే ఇప్పుడు మనము ఆశపడి సన్నిధులు జరగకుండా 4 రోజులుంటాం. వాళ్ళు అనుకోకుండా ఫంక్షన్లు వచ్చాం, ఏదైనా పండుగలు వచ్చాం, మిగిలిపోతుంది. వాడు ఏమైనా పడాలి చెప్పాలా విషయం పెట్టుకుని జనాలనుకుంటే వాళ్ళకి మిలాడి ఉంటుంది. ఈ సమస్య కూడా చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళకి పోయి తెప్పించి ఆధార్ పాస్వర్డ్ ఒక మేకంటే లేని ఉండదు కానీ కొన్ని వాళ్ళకి ఎలా పైసలు కిరాయి కట్టుకుంటాడు, జాగ్రత్త కట్టుకుంటాడు, పూర్వీకులు కూడా మీద పడతాయి. ఇటువంటి ప్రాబ్లం కాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకునే కమిషన్ మాట్లాడడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ పునః సమస్యలు ప్రతి ఒక్కటి నేను నిర్వహించిన నాకు మద్దతు చెప్పిన మన బాంధవులు కూడా చెప్పిన నన్ను గెలిపిస్తే మీకు సమస్య రాకుండా చూసుకుంటా, మున్సిపాలిటీ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటా. దాంతోపాటు సంఘంకు నిధులు కానీ శ్మశాన వాటిక కానీ ఈ కాంప్లెక్స్ క్లియరెన్స్ కానీ దాని కూడా కాంప్లెక్స్ కూడా ఇప్పుడు ఆలోచన చేసిన సార్లు చెప్పిన రావాలి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడే కాదు అది తర్వాత కూడా కలుసుకుంటే ఖచ్చితంగా గెలుస్తుంది. నేను ఎన్ని నిధులు తీసుకుని అన్ని నిధులు తీసుకున్నా నాకు మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ గారు, పున్న ప్రభాకర్ గారు, సీతక్క గారు, వచ్చిన పుట్ట సురేఖ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా మహేష్ కుమార్ గారికి మాటిచ్చాక ఇప్పుడు శ్రీహార్ మినిస్టర్ గారికి సంబంధం ఉంటుంది. అందరు మినిస్టర్ల ద్వారా నేను ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో నిజామాబాద్ నమ్మకం అభివృద్ధి చేసి చూపిస్తా. దాంట్లో 10 మంది ఎందుకంటే ఏ విధమైన సమస్యలు వాస్తవానికి చాలా మంది సమస్యలు ఉంటాయి, కాపాడే సమస్యలు ఉంటాయి. ఓన్లీ సమస్యలు మనకి ఆరగంటల సమస్యలు తీర్చడానికి కళాగా రమిస్తున్నాడు. నేను పుట్టిన గంటలు తీసుకుంటా. ఖచ్చితంగా మీ అందరికీ సహకారం కావాలి. వచ్చే ఎలక్షన్లో కూడా నేను ఏమంటున్నా, నేను అడగాను అటువంటి అభివృద్ధి చేసి మీ ప్రతి సమస్యలో నేను పాల్గొంటున్నాను. మీతో తోడుగా, మీతో అండగా, మీతో కలిసి ఉంటూ వచ్చే ఎలక్షన్లో కూడా మీతోనే అన్న నువ్వే ఉండాలి, నువ్వే నామినేషన్గా నేను కోరడం మీతో అనిపిస్తున్నాను. నేను అభివృద్ధి చేసి సమస్యల పరిష్కారం కృషి చేస్తాను. నేను ఆ ఈశ్వరుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పిన ఈశ్వరుడు అదే చెప్పింది కదా, వాస్తవానికి నిజంగానే నేను 23 సంవత్సరాల నుంచి శివమాల చేస్తున్నాను. ఆ ఈశ్వరుడే మహేశ్వరుడు రూపంలో నాకు శివరాత్రిలోనే డిక్లేర్ చేయడం ఆయన విషపెట్టిందని అనుకుంటున్నాను. ఆ విషయం పేదల సంక్షేమానికి, ప్రతి పేదలకు సంక్షేమం అన్న పేరు చెప్తారని అనుకోవాలి. నమస్కారం. నమస్కారం.
ఆదరించి మాపై నమ్మకంతో అభిమానంతో ఓటేసి గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నానన్నా. నేను ఎక్కడో పుట్టి పెరగలేదన్నా, మీ మధ్యనే పుట్టిన, మీ మధ్యనే పెరిగిన అందరికీ అదే వాళ్ళ బాధ్యత నాకున్న ముందు కూర్చొని మీరే అన్నా. నాకు ఇంటర్గెలిసి రసగెలవాలన్న సామెతలు నేను పాటిస్తాను. ఎందుకంటే ఏది వచ్చినా ఫస్ట్ మన కలిసి చేసుకున్న తర్వాత ఇంకో కలిసి చేయాలని ఫస్ట్ నుంచి అనుకుంటున్నా. ఏ ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం వచ్చినా ముందు చూపించేది మనమే అన్నా. మన పిల్లలు, మన అన్నలు, మన అక్కలు వీళ్ళే ముందుకు వస్తారన్నా. పిల్లల ప్రజలు నాకు వస్తున్నారు. ఎందుకంటే పుట్టింది జరిగింది ఇక్కడే, చిన్నప్పటి చూస్తున్న అందరి ఇక్కడే, నేను ఇక్కడే అందరూ జరిగింది. నేను జీవితం ఇక్కడ ఇప్పుడు కూర్చొని మన ఇంటి కాలేజీకి వెళ్ళాలంటే నాకు ఎంతో బాగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్నగా ఉండి అందరూ వస్తారని చెప్పి పెద్దవాళ్ళు అడిగారు తప్ప ఇక్కడ వెళ్ళాలని అనుకోలేదన్నా నేను. అందుకే ఈ సమస్య నుంచి ఖచ్చితంగా నా బాధ్యత అనుకుంటున్నాను. నాకు అవకాశం ధన్యవాదాలు తెలుపుతున్నాను.